గత ప్రభుత్వం నేటి ప్రభుత్వాలు సైతం దివ్యాంగుల సమస్యల పట్ల స్పందించలేదని, వారి సమస్యలను పరిష్కరించేందుకు స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి చట్టసభల్లో స్థానం సంపాదించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని వికలాంగుల సంఘం నాయకుడు స్వాతంత్ర అభ్యర్థి తనకంటి నారాయణ స్వామి పేర్కొన్నారు. ఆయన వందలాది మంది అభిమానులు, కార్యకర్తల నడుమ పుట్టపర్తి అసెంబ్లీ స్థానానికి స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం నారాయణ స్వామి విలేకరులతో మాట్లాడుతూ, దివ్యాంగుల సమస్యలపై స్పందించే నాయకులు లేకనే నేను చట్టసభల్లో అడుగు పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సంఘం అధ్యక్షుడు టీఎండి షఫీ, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ హరినాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, జిల్లా కమిటీ మెంబర్లు ధనుంజయ్, వీరేష్ బాబు, హరి, ఆంజనేయులు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. మన దివ్యాంగుల పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. వచ్చి బుక్కాపట్నం మండలం అగ్రహారం గ్రామం. తనకంటి నారాయణ స్వామి అయిన నేను మన దివ్యాంగుల పార్టీ తరఫున ఈరోజు మన చట్టసభల్లో కానీ, మన అసెంబ్లీలో కానీ, ఒక శాసనసభలో కానీ ఇంతవరకు మన వికలాంగులకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంతవరకు మనకు సహాయం అంటూ రాలేదు. ఒక 4% మనకు రిజర్వేషన్ ఉన్నా కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా మనకు ఒక కల్పన అనేది ఇవ్వలేదు. ఈరోజు నేను మన దివ్యాంగుల పార్టీ తరఫున నేను ముందుకు వచ్చినాను. మనకు దేవుడు మీ అందరి ఆశీస్సులు బాగుంటే రేపొద్దున విజయం పొంది ప్రతి వికలాంగునికి, సకలాంగునికి అందరికీ సహాయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించి తీరుస్తానని నా విన్నపం ద్వారా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, అమ్మడగూరు మండలంలో గ్రామానికి పోయినాను. అమ్మ నీళ్ళు గ్లాస్ ఇమ్మని అడిగినాను. సో అన్న మీకు నీళ్లు లేవు కానీ మా ఊర్లో మేము అన్నం పెడతాము, నీళ్ళు అయితే అడగద్దు అన్నారు. ఆ గ్రామంలో చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నీటి సమస్య కానీ, ఒక రైతు సమస్య కానీ, మన యువత ఖచ్చితంగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా చాలా మంది నిలిచిపోయినారు. అటువంటి వాళ్లకు భరోసా ఇస్తున్నాను. ఖచ్చితంగా మనము రేపు పొద్దున 13/5/2024 ఖచ్చితంగా పోలింగ్ రోజు మీరంతా వికలాంగులు, సకలాంగులంతా కలిసి మనకు ఖచ్చితంగా గుర్తు అనేది వస్తుంది 2-3 రోజుల్లో. ఆ గుర్తు మీద ప్రతి ఒక్కరూ ఓటు వేయించి గెలిపించాలని నా రాష్ట్రధ్యక్షునిగా ఇవాళ పుట్టపర్తి నియోజకవర్గానికి పూర్తి మద్దతుగా మేము మద్దతు ఇస్తున్నాము. ఆయన విజయంలో అన్ని రకాలుగా మేము పాల్గొనే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మేము అన్ని కార్మికులు, కర్షకులు అందరూ మమేకమై మేము ఈయన విజయానికి పనిచేస్తున్నామని చెప్పనేసి అందులో అదే విధంగా ఎందుకు మేము ఇవాళ మా దివ్యాంగుతో ఇవాళ నామినేషన్ వేస్తున్నామంటే అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని విస్మరించాయి. ఏ పార్టీ కూడా ఇవాళ చట్టసభలలో 4% రిజర్వేషన్ ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. నామినేటెడ్ పోస్టులు కూడా 2016 హక్కుల చట్టం చేశారు కానీ ఆ హక్కుల ప్రకారంగా మాకు రావాల్సిన వాటా రావడం లేదు. ఏ విషయంలో కూడా ప్రతి రాజకీయ పార్టీ మాకు నష్టం చేస్తుంది. కాబట్టి